ఎస్ఎస్ఎంబి 29 కి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే వస్తుంది. అది ఏంటి అని నేను చూస్తుండగా నాకు కనిపించింది ఏమనగా, ఈ ఏదైతే ఉగాది ఉన్నదో మనకి నెక్స్ట్ మంత్ ఈ మంత్ ఉగాది ఏదైతే ఉన్నదో ఈ 2025 ఉగాదికి ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్‌ని అయితే రిలీజ్ చేస్తారని మూవీ టీమ్ చెప్పినట్టయితే కొన్ని దిక్కులనైతే ప్రచారం అయితే జరుగుతుంది. మెయిన్ అయితే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ ఉగాదికి తప్పకుండా మా బాబు గారి దగ్గర నుంచి ఒక్క అప్డేట్ అయినా సరే రావాలని ఫ్యాన్స్ అందరూ అయితే కోరుకుంటున్నట్టు మనకైతే తెలుస్తుంది. మనం రీసెంట్ గా చూసుకుంటే మహేష్ బాబు గారి 2-3 వీడియోస్ అయితే లీక్ అయినాయి. అంటే ఒకటేమో షూట్ లో నుంచి వచ్చింది, మరొకటేమో జిమ్ లో వీడియో, అదొకటి మరొకటేమో ఏదైతే పాస్పోర్ట్ ఉందో అది మన సోషల్ మీడియాలో మన జక్కన్న రాజమౌళి గారి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టారనమాట. ఏమేమంటే అది అది మనకి ఏదైతే పాస్పోర్ట్ ఉందో అది పెట్టి దానికి జైలు పడిపోయింది. అది ఎవరికంటే నేను చాలా మంది ముందులో ఏమనుకున్నామంటే అందరం కూడా సింహానికి ఏమనుకున్నాం, కానీ అది సింహానికి కాదు, మన రియల్ కింగ్ ఎవరైతే ఉన్నారో లైన్ మన మహేష్ బాబు గారికన్నా మనకైతే అర్థమైంది. కానీ ఈ ఉగాదికి మాత్రం నాకు తెలిసి ఒక సాంగ్ గాని, లేకపోతే ఒక ట్రైలర్ గాని ఏదో ఒకటి బయట రిలీజ్ చేస్తారని కూడా ఆ మూవీ టీమ్ నుంచి అయితే ఎటువంటి స్పందన అయితే రావట్లేదు. మన ఫ్యాన్స్ మాత్రం చాలా అయితే ఎదురు చూస్తున్నారనమాట. మహేష్ బాబు గారికి ఇప్పటికొచ్చి ఈ దగ్గరలో ఒక సినిమా కూడా లేదు. ఆయన ఇంకా ఏది యాడ్స్ చేస్తా లేదు. పోనీ యాడ్స్ అయినా సరే స్టోరీ పెట్టుకోవచ్చు అనుకుంటే అని మరి ఫ్యాన్స్ అందరూ అయితే యాడ్స్ లోనైనా సరే మహేష్ బాబు గారిని చూడొచ్చు అనుకుంటున్నారు. అలాగే యాడ్స్ కూడా అయితే లేవు. మరి ఇంకేమున్నదని మరి మనం చూస్తే ఇంకా ఉగాది పండుగ అయితే ఉన్నది. ఈ ఉగాది అన్నది మన తెలుగు రాష్ట్రాలే కాదు, ఆల్ ఓవర్ మన ఇండియా అంతా కూడా ఎంతో మంచిగా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు. మరి ఈ సెలబ్రేషన్ లో భాగంగానే మహేష్ బాబు గారిని ఈ సినిమా నుంచి నాకు తెలిసి ఫస్ట్ లుక్ కానీ, లేకపోతే ఈ సినిమా టైటిల్ కానీ, అసలు ఈ సినిమాలో ఎవరెవరు చేస్తున్నారనే క్యారెక్టర్స్ కానీ మనకి రివీల్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అందరూ మరి కోరుకుంటున్నారు. ఆ ఫ్యాన్స్ లో నేను కూడా భాగంగా జక్కన్న గారికి నేను ఒక విషయం అయితే చెప్తున్నాం. అదే ఈ ఎస్ఎస్ఎంఈ 29 మూవీ టీమ్‌కి మహేష్ బాబు గారికి సంబంధించి లేకపోతే ఒక ఫస్ట్ లుక్ అంటే ఆయన ఏ డ్రెస్ మీద ఉన్నాడు, లేకపోతే ఆయన ఏ బాడీ ఉన్నది అంటే ఒక మంచి ఫార్మలా, లేకపోతే ఒక అడవి మనిషిలాగా ఉంటారా, లేకపోతే ఒక మంచి బిజినెస్ మ్యాన్ లాగా ఉంటారా, ఒక మంచి ఆఫీసరా, ఏంటన్నది అయితే ఫ్యాన్స్ అందరూ అయితే చాలా అయితే ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా నుంచి ఎస్ఎస్ఎంఈ 29 నుంచి ఈ ఉగాదికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఒక అప్డేట్ అయినా సరే వదలొచ్చని మరి ఫ్యాన్స్ అందరూ అయితే చాలా అయితే వేచి చూస్తున్నారు. మరి మీరు కూడా మరి బాబు గారి ఫ్యాన్స్ అయితే మాత్రం కింద కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.